అన్ని గడిచిపోతుంది. వాళ్ళు ఇప్పుడు బోనాలు వెళ్తే అయిపోతుంది. బోనాలు వెళ్తే మిగతా కార్యక్రమం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఇస్మాస్. అయితే ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు తీస్తున్నాం. ఎల్లమ్మ తల్లికి బోనం చేస్తున్నాం అన్నట్టు. మా ఊరికి దగ్గరలో ఎల్లమ్మ రంగాపూర్ అని ఉంటుంది. రంగాపూర్లో ఎల్లమ్మ తల్లికి బోనం చేస్తున్నాం. ఇక్కడైతే చాలా వరకు బోనాలు చేయడం కానీ, ఆటని ఇవ్వడం కానీ, కోళ్ళకు వస్తారు. చాలా బాగా జరుగుతుంది అమ్మవారికి. అయితే శ్రావణ మాసంలో, మాఘమాసంలో చాలా వరకు వస్తారు. ఇప్పుడు సంబరాలు రావడంగా చాలా వరకు వస్తారు. చాలా బాగా జరుగుతుంది. చాలా మైమగల్ల తల్లి అన్నట్టు. పూర్వకాలంలో ఎప్పుడో మా తాతల నాడు, వాళ్ళ తాతల నాడు ఎప్పుడో నిలిచిరంట అమ్మవారు. ఈడ వెనకటికి కట్టిన గుళ్ళే ఉన్నాయన్నట్టు. ఈడ కొంచెం డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఇంకా ఆ గుళ్ళతోటే ఇప్పుడు కంటిన్యూగా అవుతుంది. కొంచెం ఒక 2-3 గుళ్ళేమో కొంచెం కొత్తగా కట్టిరు అన్నట్టు. కొంచెంగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. చుట్టుముట్టు పచ్చని వాతావరణము, చెలకలు మస్తు బాగుంటుంది. ఇక్కడైతే చల్లటి గాలి మస్తు బాగుంటుంది. ఇక్కడ ఇంకా కొంచెం బాగుంటుంది. ఇంకా మేము పోయినసారి వచ్చినప్పుడు అయితే కొంచెం చెట్లు అవి ఉండే, కానీ ఇంకా కొంచెం బాగైంది. ఇప్పుడైతే ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్నట్టు. ఎందుకంటే గుళ్ళు ఇట్లా మంచి కట్టి ఇక్కడ పబ్లిక్ ఎక్కువ వస్తారు కాబట్టి ఇక్కడ కట్టి చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. కొంచెం పార్కింగ్ లాగా అట్లా చేస్తే ఇంకా బాగుంటుంది అన్నట్టు. వచ్చిన పబ్లిక్ కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. అమ్మవారి మహిమ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఎప్పటి నుంచైనా చాలా వరకు వస్తారు. మస్తు మంగళవారం ఉడకంగా వస్తారు. ఇంకా నేనైతే బోనం చేస్తాను, మొక్కుకున్నాను కాబట్టి అమ్మవారికి బోనం అనేది సమర్పిస్తున్నాం. మా ఫ్యామిలీతో వచ్చినాం. మా అక్క వాళ్ళు, మా అక్క పిల్లలు, అండ్ వచ్చేసి మా నాన్న, మా చింటూ, మా అమ్మ అందరం కలిసి వచ్చినాం. మా ఫ్యామిలీ మొత్తం. మా అక్క వాళ్ళు, మా చిన్నక్క, పెద్దక్క ఇట్లా వచ్చారు. అండ్ వచ్చేసి ఈమె మా రెండో అక్క బిడ్డ అన్నట్టు. ఈమె రెండో అక్క అంటే మా నాన్న వాళ్ళ చెల్లెలు అన్నట్టు. నేను అక్కలే అంటానట్టు. మేనత్తలు అని నేను అన్నాను, ఎప్పుడైనా చెప్పడానికి అత్తలు అని చెప్తే, కానీ నేను చిన్నప్పటి నుంచి అయినా సరే అక్కలే అంట. మళ్ళీ అక్క వాళ్ళ పిల్లలు కనుక నన్ను అక్కనే అంటారు అన్నట్టు. ఇంకా చాలా బాగుంటుంది అసలు ఇక్కడైతే చాలా పచ్చని వాతావరణం. అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇక్కడైతే ఇంకా మా పెద్ద పాపకు బోనం ఎత్తుతున్నా. ఇంకా మంచిగా చదువుకోవాలి. ఆమెకు ఎత్తిస్తాను మొక్కున్నా. అమ్మవారికి బోనం చేసి ఆమెతోటే ఎత్తిస్తాను మొక్కున్నా. అందుకనే ఇంకా ఆమెకే ఎత్తుతున్నా అన్నట్టు బోనం. ఇప్పుడు బోనం తీసుకుపోయి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని అట్లే శివయ్య తండ్రి దగ్గరికి, ఆంజనేయుల స్వామి దగ్గరికి, గజ్జల పాపమ్మ తల్లి, అండ్ వచ్చేసి ఈదమ్మ తల్లి, మైసమ్మ తల్లి అందరూ ఉంటారు ఇక్కడ. నాకు తెలిసిన వరకు అయితే చెప్పిన చాలా బాగుంటుంది. ఇక్కడైతే చాలా పబ్లిక్ పిల్లలతో పాటు అందరూ వస్తారండి. చెట్ల కింద మస్తు చెట్లు ఉంటాయి. ఆ చెట్ల కిందనే వంటలు వేసుకొని ఇక్కడైతే ఒక 3 రూమ్ల పెట్టు రేకుల షెడ్ వేసిర్రు. ఇంకా మేము ఆ రేకుల షెడ్ కిందనే వంటలు కానీ బోనం ఇట్లా చేసినాం. ఇక్కడ చెట్లు అయితే బాగుంటాయి. ఇక్కడ బోరు ఉడకంగా వేయించారు. ఇప్పుడు అప్పుడేమో బోరింగ్ ఉండే మేము అప్పుడు పోయినప్పుడు. ఇంకా బోరింగ్ తీసేసి ఇప్పుడు బోర్ ఉడకంగా వేసి వాటర్ ఉడకంగా పుష్కలంగా ఉంది. చాలా బాగుంది అన్నట్టు. ఇప్పుడైతే ఎల్లమ్మ తల్లికి నైవేద్యం ఇచ్చిన తర్వాత ఇక్కడ పుట్ట పూజ చేస్తున్నానంటూ. పుట్ట పెద్దగా ఉంది. పుట్ట పూజ చేసుకున్న తర్వాత శివయ్య దగ్గరికి, ఆంజనేయుల స్వామి దగ్గరికి పోయినాం.
ఇక్కడ కోనేరు ఉడకంగా ఉంటుంది, వెనుకట ఎప్పుడో కట్టిన కోనేరు ఉడకంగా ఉంటుంది. కోనేరు ఉడకంగా చూపిస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. కానీ ఏమంటారు ఇక్కడ ఇంకా ఎక్కువ పట్టించుకోక కొంచెం పడవ పడ్డట్టుగా కొంచెం మంచిగా ఎంకరేజ్మెంట్ చేసి కొంచెం మంచిగా చేసిరు అనుకో, ఇంకా మంచిగా వచ్చే వాళ్ళకు ఉడకంగా మంచిగా ఉంటుంది అన్నట్టు, చూడడానికి ఉడకంగా. ఇంకా ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ అనేది కాలేదు కాబట్టి కొంచెం ఇట్లే ఉంటుంది అన్నట్టు.